రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మహిళల రక్షణ కోసం ప్రత్యేక డిక్లరేషన్ విడుదల చేశారు. రాజమండ్రిలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి నేరాల నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. బ్లేడ్ బ్యాచ్ను అరికట్టేందుకు ఇక ప్రత్యేక రక్షణ దళాలు కూడా ఏర్పాటయ్యేలాగా చర్యలు తీసుకుంటానని ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. ఎంపీగా ఎలా ప్రవర్తించకూడదు, ఎంపీగా ఎలా పని చెయ్యకూడదు, ఎలా పని చెయ్యాలి తెలియని వాడు మనకు ఒకడు వచ్చాడు. అతనికి తెలియదు. అతన్ని చూస్తే మనకి ఎంపీగా ఎలా చేయకూడదు అన్నది అర్థమవుతుంది. వైసీపీ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, రేపటి రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ వారికి వారి కింద రేపు ఒక ఎంపీ యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి, ఎలా రాష్ట్రానికి హక్కులు అక్కడికి వెళ్ళి సాధించాలి, ఎలా తన పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేసి ఎలా ఉండకూడదు అతన్ని చూసాం, ఎలా ఉండాలని రేపు పురంధేశ్వరి గారు మనం చూడబోతా ఉన్నాం. నష్టపోయిన రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, పక్కనే ఉన్న పోలవరం పూర్తి చేసుకోలేని రాష్ట్రం, ఎన్నో ఇబ్బందులు ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి అన్ని సమస్యల నుంచి ఒక పరిష్కారం రావాలి. ఆ రావాలి అన్నదానికే ఎన్డీఏ కూటమి సమాధానం. మీరందరూ సహకరించాలి.